నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆదివారం వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరిగాయని, ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలు సోమవారం జరుగుతున్నందున ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకొని 100% ఓటింగ్ నమోదు చేయాలన్నారు. వివిధ వర్గాలు ప్రభుత్వం తమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంటారు. రైతులు గిట్టుబాటు ధర కావాలని, నిరుద్యోగులు ఉద్యోగాలు రావాలని, యువత ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇలా ఎవరికి వారు ఎన్నో కలలు కంటుంటారు. వారి కలలు సాకారం కావాలంటే మంచి నాయకులు కావాలి. మంచి నాయకులు కావాలంటే ఓటర్లు తప్పనిసరిగా 100% ఓటు హక్కు వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవాలని తెలిపారు. ఈ ఎన్నికలలో ప్రజాస్వామ్య పరిరక్షణకు యువత, చదువుకున్నవారు నడుం బిగించి ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సమాచార హక్కు పరిరక్షణ సమితి కోఆర్డినేటర్ గాడిపల్లి మధు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దూడల సాంబయ్య, జయసింగ్ రాథోడ్, సోమ రామ్మూర్తి, సాయిని నరేందర్, చాపర్తి కమర్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన ఓటు హక్కు నమోదు చేసుకున్న పట్టభద్రులందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి, ఓటర్ల శాతం పెంచాలని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము గత ఎన్నికల గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు జరుగుతున్న ఎన్నికలలో ఎలక్షన్ వాచ్ సమాచార పరిరక్షణ ఆధ్వర్యంలో కూడా ఎలక్షన్ వాచ్ కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ సిఇఓ గారు వికాస్ రాజు యొక్క ఆదేశాలకు సభలు, సమావేశాలు, రౌండ్ సమావేశంగా మీడియా సంస్థలు ఏర్పాటు చేసి మరి ఈ ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు, సిబిసి పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించి మలయాళ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఇప్పటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. గత 5-6 నెలల నుంచి కూడా ఎన్నికలు అలా ఉంది. ప్రజలందరూ కూడా ఓటు వినియోగించుకుంటారు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం కన్నా పార్లమెంట్ ఎన్నికలలో ఓటింగ్ శాతం కొంత మెరుగైనప్పటికీ కూడా ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రధానంగా బ్యాలెట్ ఈవీఎం ద్వారా మనం ఓటు హక్కు అనేది వినియోగించుకున్నాం. ఇప్పుడు శాసనమండలి ఎన్నికల్లో బ్యాలెట్ పత్రం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఓటు హక్కు అనేది కూడా విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు వినియోగించుకుంటారు. ఎందుకంటే